హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా రాక్షసుడు 41వ భాగాన్ని వినేద్దాం. సూర్యోదయ సమయాన ఆ సముద్ర తీరాన ఆ సూర్యకిరణాలు వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ముఖం మీద పడుతూ ఉంటే కదలిక మొదలవుతుంది సీతలో. రాత్రి జరిగింది తలుచుకుంటే తన ముఖంలో తెలియని ఆనందం వచ్చి చేరుతుంది. భార్యకి భర్త సగమవుతాడేమో కానీ భార్యకి మాత్రం భర్త సర్వస్వం. భర్తకు ఎన్నో సంతోషాలుంటాయి కానీ తన ఫ్రెండ్స్ తన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాడు కానీ భార్య మాత్రం తన భర్త యోగక్షేమాల గురించి ఆలోచిస్తుంది. తన చితి కాలే వరకు తనకి తోడుగా ఉంటుంది. ఇదే కదా భార్యాభర్తల బంధం. ఒక్క ముడితో నా తనువుని, రెండో ముడితో నా మనసుని, మూడో ముడితో నా ప్రాణాన్ని నీకు వశం చేస్తున్నాను. ఒక ఊపిరిగా ఒకటైపోదాం అనుకున్న క్షణం ఒకరిగా కలిసిపోతే ఆ బంధం ఇంకా బలపడుతుంది. ఒకరిని విడి ఇంకొకరు ఉండలేరు అన్నంత బలంగా వాళ్ళని వీడనిదే భార్యాభర్తల బంధం, సంబంధం. ఇప్పుడంటే ఒకరి అభిప్రాయం ఇంకొకరు పెళ్ళికి ముందే తెలుసుకుని అన్నీ ఓకే అన్న తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అలా చేసుకున్న తర్వాత ఎంతమంది సంతోషంగా ఉన్నారు. పెళ్ళైన ఏడాదికే ఎవరికి వాళ్ళు యమునా తీరే అన్నట్టు విడాకులు తీసుకొని మరీ విడిపోయి మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. కానీ మన నానమ్మ తాతయ్యలకి ఆ రోజుల్లో పెళ్లి చూపులు ఉండేవా? లేవు. ఒక అమ్మాయి తలదించుకుని ఉండి అంటే తనకి పెళ్ళయ్యే వరకు ఆ తల అలాగే దించుంటుంది. మొదటి రాత్రి రోజు మాత్రమే తన భర్తను చూస్తుంది. అప్పట్లో లైట్స్ లేవు కాబట్టి ఆ దీపపు కాంతిలో తన భర్తని తన కల్లారా చూసుకుంటారు. అది ఏమో మాయో తెలియదు కానీ అప్పుడే వాళ్ళ ప్రేమ బలపడిపోతుంది. వాళ్ళు లేనిదే మనం ఈరోజు ఇలా ఉండేవాళ్ళమే కాదు కదా. అదే సృష్టి ధర్మ భార్యాభర్తల మధ్య సంబంధం. పెళ్ళైన అమ్మాయి తన పుట్టిన ఊరిని కన్న తల్లిదండ్రుల్ని వదిలేసి భర్తతో వెళితే ఆ భర్త తనని ఒక తల్లి తండ్రి తానే చూసుకుంటూ ఉంటే ఆ అమ్మాయికి అంతకన్నా ఏం కావాలి చెప్పండి. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఎంత కష్టపెట్టినా సరే భర్త ప్రేమ ముందు ఆ కష్టం కూడా మరచిపోతుంది. అదే స్త్రీకున్న ఓర్పు. ఇప్పుడు సీత కూడా ఆ భరోసా కలిగిన వ్యక్తితో చాలా సంతోషంగా ఉంది. అలా తన ముఖం మీద పడుతున్న ఆ సూర్యకిరణాలకి తనకు మెలకువ వచ్చేలా చేస్తుంది. అతి భారంగా కళ్ళు తెరుస్తుంది. ఎందుకంటే రాత్రంతా పోనివనే లేదు కాబట్టి. కొంచెం కష్టమైనా ఆ రాత్రిని గుర్తు చేసుకుంటే తన మది పులకరించిపోతుంది. సిగ్గుతో తన బుగ్గలు కాస్త ఎరుపెక్కాయి. అతని కౌగిలి వీడాలంటే చాలా కష్టంగా ఉంది తనకి. అలా కళ్ళు తెరిచి రావణ్ వైపు చూస్తుంది. తన ముఖంలో చాలా సంతోషం. ఒకప్పుడు ఏదో ఒక ఆందోళన తన ముఖంలో స్పష్టంగా కనిపించేది కానీ ఈరోజు ఆందోళన కనిపించడం లేదు. చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఇంతలా నిద్రపోయింది కూడా తను ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడు తనకన్నా ముందుగా నిద్రలేస్తాడు. తన వైపు అలా చూస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి ఈరోజు ఆదమర్చి నిద్రపోతున్నాడంటే తనకి ఎంత ప్రశాంతంగా ఉందో అనిపిస్తుంది సీతకి. అలా తన నుదుటి మీద తన పెదవుల్ని సృజిస్తే తనకి ఒక తీయని ముద్దు అందిస్తుంది. ఆ ముద్దులోని స్పర్శ తన పెదవుల మీద తెలియకుండానే చిరునవ్వు వచ్చి చేరుతుంది. అలా తనని ఇంకా పొదివి పట్టుకొని గట్టిగా హత్తుకుంటాడు. ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను వదిలి ఒక్క క్షణం కూడా నిన్ను వదలలేను సీత. మనకు ఎటు చూసినా ఆపదలు పొంచి ఉన్నాయి. నిన్ను వీడి నేను బ్రతకలేను సీత. ఇప్పుడు అనిపిస్తుంది ఒకప్పుడు నేను నీకు దూరమైనప్పుడు నువ్వు ఎంత ధైర్యంగా లేకపోయినా సరే నా కోసం ఎంతలా ఎదురు చూసేదానువో అని. కానీ నువ్వు లేకుంటే నా జీవితం శూన్యం. నువ్వు లేకుంటే ఒక రాత్రి కూడా నేను బ్రతకలేమనిపిస్తుంది. ఏంటో తెలియడం లేదు సీత. ఒక్క రాత్రిలో ఎంత మార్చేసావో నన్ను అంటూ, ఎంత మాయ చేస్తావో కదా నువ్వు అంటూ తనని ఇంకా దగ్గరికి తీసుకుంటాడు. తన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తాడు. నేను ఎవరిని మాయ చేయలేదు. ఎందుకు చేయలేదు? నీ కళ్ళతోనే మాయ చేస్తున్నావు. అందుకే కదా ఆ కేశవగాడు నీకోసం అంతలా తిరుగుతున్నాడు. అది నా తప్పు కాదు కదా. అది నిజమే. బట్ నేను మాత్రం నీ నుంచి దూరంగా వెళ్ళలేను. మరి నేను వెళ్తానంటున్నారా? ఒకసారి మీ నుంచి దూరంగా వెళ్ళిన తర్వాత ఎంత నరకం అనుభవించాలో నాకు మాత్రమే తెలుసు. అలాంటిది మళ్ళీ మిమ్మల్ని వదిలి అస్సలు వెళ్ళను అంటూ కళ్ళ నుంచి తన కన్నీళ్లు వర్షిస్తూ తన వైపు చూస్తుంది. ఏంటి పిచ్చిదనా, ఏడుస్తున్నావా అని అంటే, మీ భర్తని తక్కువ అంచనా వేస్తున్నావా? నిన్ను వదిలేసి వెళ్ళిపోతాననుకుంటున్నావా? లేకుంటే అంత తేలిగ్గా వాడు నిన్ను తీసుకుపోతుంటే నిన్ను చూస్తూ ఉంటాననుకుంటున్నావా? ఎంతమంది వచ్చినా నా సీతని నా నుంచి దూరం చేయలేరు. ఈ సీతారాం ఎప్పుడు కలిసి కలకాలం ఉంటారు అని అంటూ తన హెడ్ మీద ముద్దు పెడతాడు. వెళ్ళి ఫ్రెష్ అవ్వు సీత, ఇక్కడి నుంచి వెళ్దాం. ఏంటి అప్పుడే వెళ్ళిపోవాలా? ఒకరోజు ఉండొచ్చు కదా.
ఉండాలనిపిస్తుందా అన్నాడు. అవును, చాలా. అసలు మనకు పెళ్ళైన తర్వాత మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళలేదు. అలాంటిది ఇంత అద్భుతమైన ప్లేస్కి తీసుకొచ్చిన తర్వాత అంత త్వరగా వెళ్ళాలి అనిపించడం లేదు. అందుకే చెప్పాను హనీమూన్కి వెళ్దామా అని. లేదు, ఇప్పుడు వర్క్ చాలా పెండింగ్లో ఉంది. ఇంకొక టెండర్ కూడా మన చేతికి రాబోతుంది. ఆ వర్క్ కూడా చాలా ఉంది. టెండర్ కోడ్ కూడా రెడీ చేయాలి. నేను చెప్పాను కదా, వీటి గురించి నువ్వు ఆలోచించుకో, నేను చూసుకుంటాను. మీరు చూసుకుంటారు, అలాంటివి మీరే ఉండాలి కదా. అప్పుడు అక్కడ ఇంకా ప్రెషర్ ఎక్కువ అవుతుంది కదా. ఎంత ప్రెషర్ ఎక్కువైనా సరే నువ్వు నవ్వుతూ 2 మాటలు తీగా మాట్లాడితే చాలు, ఆ బాధ మొత్తం, ఆ ప్రెషర్ మొత్తం అలా మర్చిపోతానంతే. మాటలు మాత్రం బాగా నేర్చారు. ఒకప్పుడు రావణ్ గారికి ఈ మాటలే రావు. కానీ రావణ్ గారు నా నుంచి దూరంగా వెళ్ళిన తర్వాత ఆయనకి చాలా మాటలు ఎక్కువయ్యాయే. మరి కాదా? మరి ఇంత అందమైన ముద్దుల బారిని ఆట పట్టించాలంటే ఆ మాత్రం మాటలు రావాలి. ఇప్పుడిప్పుడే పాతరాం బయటకు వస్తున్నాడు కాబట్టి అతని మనసులో ఉన్న భావాలు బయటికి వ్యక్తపరుస్తూ ఉంటాడు కదా. సరే, అలా బయటికి తీసుకుని వెళ్తాను, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పడం ఆలస్యం. సీత చకచకా వెళ్తుంది. కాస్త ఇబ్బందిగా, నేను కళ్ళు మూసుకుంటాను, వెళ్తావా అని అంటాడు. రావణ్ తన వైపు ముసుముసుగా నవ్వుతుంది. పోనీ నన్ను కూడా రమ్మంటావా అని అనడంతో మూతి తిప్పుకుంటూ తన వైపు చూడకుండా పరిగెడుతుంది. అలా తన ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత రెడీ అవుతుంది సీత. రావణ్ కూడా తన దగ్గరికి తీసుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. అలా రావణ్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిన సమయంలో ఎవరో డోర్ కొట్టిన శబ్దం వినిపిస్తుంది. కానీ సీత డోర్ ఓపెన్ చేయడానికి వెళ్లకుండా రావణ్ గారు వచ్చి ఓపెన్ చేస్తారులని అనుకుంటుంది. కానీ మళ్ళీ 2 సార్లు డోర్ కొట్టడంతో సీత వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యంగా తన వైపు అలాగే చూస్తూ ఉంటుంది సీత. నమస్కారం వదిన గారు, అన్నయ్య నన్ను ఇక్కడికి రమ్మన్నారు, అందుకే ఇక్కడికి వచ్చాను. అన్నయ్యని పిలుస్తారా అని రాఘవ్ మాట్లాడిన మాటలకి తన వైపే చూస్తుంది సీత. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే సీత రాఘవ్ని చూడలేదు. రాఘవ్లా రావణ్ వచ్చాడు. మీరా తన చెల్లెలే అని చెప్పాడు. కానీ తను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళలేదు. రాఘవ్ని తను చూడలేదు కాబట్టి వచ్చిన వ్యక్తి ఎవరో తెలియక తను ఆశ్చర్యంగా చూస్తుంది. అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చిన రావణ్ తనని చూస్తాడు. ఏంటి రాఘవ్, అక్కడే ఉన్నావు, లోపలికి రా అంటూ తనని లోపలికి ఇన్వైట్ చేస్తాడు. ఆ రూమ్ గందరగోళంగా ఉంది. అది చూసిన సీతకి కాస్త సిగ్గుగా అనిపిస్తుంది. తనని లోపలికి రమ్మని పిలిచినందుకు తను అలా చూసి ఏం ఆలోచిస్తాడో అనుకుంటుంది మనసులో. కూర్చోమని సోఫా వైపు చూపిస్తాడు. అన్నయ్య, మీరు చెప్పినట్టే నేను చేశాను. అలాగే తను లొకేషన్ షేర్ చేస్తాడు సంజనాన్ని కలవడానికి. మరి ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఆల్మోస్ట్ దొంగ దొరికాడు రాఘవ్. కానీ మెల్లమెల్లగా ఆ దొంగ చేసే పనులు బయట పెట్టాలి. తన్ని పోలీసులకి అప్పగించాలి. అప్పటి వరకు మనకి రిలీఫ్ అనేది ఉండదు. ఇప్పుడు మనకి పృథ్వీతో ప్రాబ్లం లేదు కాబట్టి వాడి నెంబర్ బ్లాక్ చేయి. అతనెవరో తెలుసుకోవాలని మనం ప్లాన్ చేశాం. బట్ సీత చేసిన పని వల్ల అతనెవరో తెలుసుకున్నాను. అందుకే సంజన బయటికి రాకుండా కొంచెం తనని జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడు మీరాకి ఎలా ఉంది? నేను 2 డేస్ తర్వాత ఇక్కడి నుంచి వస్తాను. వచ్చిన తర్వాత మీరాని కలుస్తాను. మీరు మీ గురించి అడుగుతుందన్నయ్య, వదిన గురించి కూడా చెప్పు తనకి. అన్నయ్య వదిన హ్యాపీగా ఉన్నారు, నీ దగ్గరికి వస్తారని. చాలా హెల్ప్ చేసింది తను. ఈ విషయం మీరు చాలాసార్లు చెప్పారు. ఇక ఆపండి అన్నయ్య, మేం చేసిన దాంతో పోలిస్తే మీరు మాకు చేసిన సాయం చాలా గొప్పది అంటాడు రాఘవ్. సీతకి అప్పుడు అర్థమవుతుంది వచ్చిన అతను మీరా వాళ్ళ అన్నయ్యని. చాలా థ్యాంక్స్ రాఘవ్, మీరు లేకుంటే ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఉండేదాన్ని కాకపోవచ్చు. నా జీవితంలోకి వెలుగు తీసుకుని వచ్చారు మీరు. ఈ రోజుల్లో పరులకి సహాయం చేసేవాళ్ళు చాలా తక్కువ. పక్కన వాళ్ళకి ఏం జరిగినా పర్వాలేదు, మనం మాత్రం క్షేమంగా ఉండాలని స్వార్థంగా ఆలోచించే రోజులు ఇవి. అలాంటిది ఆయన్ని కాపాడి నా దగ్గరికి తీసుకుని వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఆయన లేకుంటే నా జీవితం శూన్యం అంటూ సీత బాధపడుతూ తనతో చెప్తుంది. అప్పుడే సీత మీద చెయ్యి వేసి తనని గట్టిగా దగ్గరికి తీసుకుంటాడు రామ్, తనకి ఓదార్పునిస్తూ. వదిన, మీరు అంత బాధపడకండి. అన్నయ్య చాలా మంచివాడు. ఒకరికి సహాయం చేయడం తెలిసిన వ్యక్తి. ఇంకొకరికి అన్యాయం చేయలేడు. అలాంటి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. అన్నయ్య మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆయన జీవితంలో మీరు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు వదిన. ఇప్పుడు మీరు సంతోషించాల్సిన రోజులు ఇవి. జరిగిపోయిన గతం గురించి ఆలోచించకండి. గతం చాలా చేదుగా ఉంటుంది. ఆ చేదు కాస్త ఆ తీపిని మాయం చేస్తుంది అంటూ రాఘవ మాట్లాడిన మాటలు విన్న తర్వాత తన మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది.
తన భర్తకి తోడుగా ఉండడానికి మంచి వ్యక్తులే దొరికినందుకు. అలాగే నీకు ఇంకొక విషయం చెప్పాలి అంటూ తనతో ఏదో మాట్లాడతాడు రామ్. సీత కూడా వాళ్ళు మాట్లాడుతున్న విషయం గురించి వింటూ ఉంటుంది. మీరు ఆలోచించిన విధానం బాగుందన్నయ్య. త్వరలో మన ప్లాను ముందుకు తీసుకుని వెళ్దాం. దొంగలు బయటికి రావాలి. వాళ్ళ గురించి మీరు చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. కనీసం ఈ 2 days అయినా కాస్త ప్రశాంతంగా ఉండి అక్కడ విషయాలు నేను చూసుకుంటాను అంటాడు. అలాగే కౌశిక్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన కూడా నాకు హెల్ప్ చేస్తారు. మీరు ఇక్కడ విషయాలు మీరు ఆలోచించకండి. నేను దొంగని అవ్వచ్చే, కానీ నా ఫ్రెండ్ సిఐ గురించి మీకు చెప్పాను కదా, తను కూడా మనకి హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సిఐ శ్రీకాంత్ కదా, చాలా మంచి వ్యక్తి. తన గురించి నేను చాలాసార్లు విన్నాను. బట్ తనతో వెళ్ళి మాట్లాడాలనుకుంటే ఎప్పుడూ టైం దొరకలేదు. కానీ నువ్వు అతనికి విషయం చెప్పినందుకు పర్వాలేదు, తను కూడా మనకి హెల్ప్ చేస్తాడు. అలాగే ఇక్కడ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఈ ఫోన్ నెంబర్స్ మీకు తోడుగా ఉంటారు అంటూ ఫోన్లో ఉన్న ఫోటో చూపిస్తాడు. ఎందుకు రాఘవ్ ఇదంతా? వీళ్ళకి ఇబ్బంది ఎందుకు చెప్పు? ఇప్పుడే వెళ్ళు. జైల్లో నుంచి బయటకు వచ్చారు కాబట్టి ప్రశాంతంగా జాబ్ చేసుకొనివ్వు. మళ్ళీ ఇలాంటి ప్రెషర్ తీసుకురావడం ఎందుకు చెప్పు? అన్నయ్య, ఒక వ్యక్తి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని సమాజం ఎలా చూస్తుంది? ఒక దొంగగా మాత్రమే చూస్తుంది. అలాంటి వ్యక్తుల్ని ఒక మనిషిగా చూసి వాళ్ళకి జాబ్ అవకాశం వచ్చి ఇచ్చిన మీరు వాళ్ళందరూ గుండెల్లో దేవుడు. నాకు వాళ్ళు జైల్లో పరిచయం అయ్యారు. అవసరాల కోసం దొంగతనం చేసి దొరికిపోయిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని చిన్న భిన్నం చేసుకున్నారు. కానీ కరెక్ట్గా శాలరీ ఇస్తే చాలన్నయ్య, మన కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నారు. నేను అడగడమే ఆలస్యం, మేము వస్తామంటూ ముందుకొచ్చారు కాబట్టి నేను వద్దు అని చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు మనకి మీ భద్రత చాలా ఇంపార్టెంట్. అందుకోసమే ఒప్పుకోండి అన్నయ్య, వద్దు అని చెప్పకండి. మన చుట్టూ ఎన్ని కళ్ళు తిరుగుతున్నాయో మనకి తెలియదు. మీరు వదిన జాగ్రత్తగా ఉండండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాఘవ్. రావణ్ వైపు అలాగే చూస్తుంది సీత. ఏం మాయ చేస్తారో కదా మీరు? ప్రతి ఒక్కరికి మీలోని మంచితనాన్ని చూపించేస్తారు. పైకి మాత్రం గంభీరంగా రావణ్ కనిపిస్తారు. కానీ ఇక్కడుంది చూసారా, మీ మనసు మొత్తం రామ్ మనస్తత్వానికి సంబంధించింది. ఇంత సాఫ్ట్గా ఉంటే కష్టమే భర్త గారు. నాకు తెలుసు భార్యమని, కానీ ఎప్పటికీ నేను రావాన్ని. కానీ భార్య దగ్గరికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నాలోని రామ్ బయటకు వచ్చేస్తాడు. మరి ఏం చేయమంటారు సీత గారు? మాయ చేస్తుంది నేను కాదు, మీరు నన్ను మాయ చేసి మీ చుట్టూ తిప్పించుకుంటున్నారు అంటూ తనని దగ్గరకు తీసుకుంటాడు. ఈ 2 రోజుల అవకాశం దొరికింది. ఉన్న స్ట్రెస్ మొత్తం పోగొట్టుకోవాలి. అలాంటప్పుడు ఏం చెయ్యాలి అంటూ తన 2 పెదవుల్ని అందుకుంటాడు రామ్. తనని గట్టిగా పక్కకి తోసేస్తుంది. ఏంటి అలా తోసేస్తున్నావు నన్ను? ఈ గది వైపు ఒకసారి చూసారా? అలాంటిది రాఘవ్ని లోపలికి రమ్మని ఇన్వైట్ చేశారు. తను ఏమనుకుని ఉంటాడు అని సీత అడుగుతుంది. తన వెనక నుంచి తనని గట్టిగా హాక్ చేసుకుని, ఏమని అనుకుంటాడు? మా అన్నయ్యకి శోభనమైందని అనుకుంటాడు. ప్రతి ఒక్కరి లైఫ్లో జరగాల్సిన విషయమే కదా. బట్ మా అన్నయ్యకి మాత్రం పెళ్ళైన 1.5 yearకి జరుగుతుంది అని కాస్త ఫీల్ అయి ఉంటాడు అని నవ్వుతూ తన చెవులో చెప్తూ ఉంటాడు. కాస్త కూడా సిగ్గులేదా మీకు? భార్య దగ్గర సిగ్గుపడకూడదు. ఏమున్నా సరే ఓపెన్గా తనతో చెప్పేయాలి. అదే నా పాలసీ. ఏదున్నా ఓపెన్గా చెప్పాలి కదా. మరి నేను అడిగిన దానికి కూడా మీరు సమాధానం చెప్తారా అంటూ సీరియస్గా చూసి అడుగుతుంది సీత. ఏంటి సీత, నువ్వు అడగడం నేను చెప్పకపోవడం జరగదు. ఏంటో చెప్పు అంటాడు. మరి విజ్జు అలియాస్ విజయలక్ష్మి మిమ్మల్ని అంతలా ప్రేమించింది కదా, మరి తన ప్రేమ మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ఏదో అడుగుతావని ఎక్స్పెక్ట్ చేశాను. అసలు తన గురించి అడగాల్సిన అవసరం ఏంటి? అర్థం కాని ప్రశ్నలు. ఇది ఒక ప్రశ్నేనా? నేను సీరియస్గా అడుగుతున్నాను. మీరు సమాధానం చెప్పకుండా ఉంటే ఎలా? ఇందులో చెప్పడానికి ఏముంది సీత, ఇలారా అంటూ తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు రావణ్. అప్పటికే నేను నిన్ను ఇష్టపడటం మొదలుపెట్టాను. అలాంటిది తనని ఎలా ప్రేమిస్తాను సీత? ఒకవేళ మీరు తనని పెళ్లి చేసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా. భూమి మీకు దూరంగా వెళ్ళేది కాదు కదా. ఒక రకంగా చెప్పాలంటే మీరు ఆ విద్యుని పెళ్లి చేసుకుని ఉంటే వాళ్ళు ఇలా బిహేవ్ చేసేవాళ్ళు కాదేమో అనిపిస్తుంది. ఈ పెళ్లి ఆఫర్ కూడా వాళ్ళ చెల్లెల కోసం తీసుకుని వచ్చారేమో. అది ఎందుకు మీరు ఆలోచించలేదు? ఇదంతా నాన్నగారు వాళ్ళు చేసిన తప్పు. అందుకే కదా ఇన్ని సంవత్సరాలైనా వాళ్ళతో మాట్లాడకుండా అలాగే ఉన్నాను అంటాడు. ఒకటి చెప్పన రావణ్ గారు, తల్లిదండ్రులు ఎప్పుడూ మన జీవితాలను నాశనం చేయాలని చూడరు. ఈ విషయం నీకు చాలాసార్లు చెప్పాలనుకున్నాను, కానీ సమయం సందర్భం రావాలని ఎదురు చూస్తూ వచ్చాను. నిజం చెప్పమంటారా? వాళ్ళు ఆశపడడంలో తప్పులేదు. కూతురు భవిష్యత్తు చాలా అందంగా ఉంటుందని ఆశపడ్డారు. ఎందుకంటే తల్లిదండ్రులు కాబట్టి. ఆ కూతురు అత్తవారింట్లో ఏ లోటు లేకుండా సంతోషంగా ఉంటుంది కాబట్టి. చాలామంది తల్లిదండ్రులు ఇలాగే ఆలోచిస్తున్నారు. అంతెందుకండి, ఇప్పుడు ఒక జాబ్ చేసే ఎంప్లాయ్ అలాగే ఒక
వ్యవసాయం చేసే వ్యక్తి పెళ్లి చూపులకి వెళ్ళారు అనుకోండి. ఇప్పుడు జాబ్ చేసే వ్యక్తిని ఏమైనా తిరిగి ఒక ప్రశ్న అడుగుతారా? అబ్బాయి శాలరీ ఎంత సంపాదిస్తున్నాడు, ఆ అమ్మాయిని చూసుకోగలుగుతాడా లేదా అని అడగడమే ఆలస్యం. ఆ అబ్బాయి శాలరీ లక్షల్లో ఉంటే వెనక ముందు ఆలోచించరు. అంతెందుకు, ఆ అబ్బాయి క్యారెక్టర్ ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయరు. తర్వాత వాళ్ళతో అమ్మాయి నరకం చూస్తున్నప్పుడు మాత్రమే తెలుసుకుంటారు తను ఎంత సంతోషంగా ఉందో అని. అప్పటికే అంతా అయిపోతుంది. అలాగే వ్యవసాయం చేసుకునే వ్యక్తి నేను పొలం పనులు చేస్తున్నాను, నేను అగ్రికల్చర్లో పీజీ చేశానని ఎంత చెప్పినా సరే అతనికి ఆ అమ్మాయిని ఇవ్వడానికి వెనకడుగు వేస్తాడు. అతని క్యారెక్టర్ ఎంత మంచిదైనా సరే అమ్మాయిని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారని తెలిసినా సరే సంపాదన మాత్రమే ఇంపార్టెంట్గా చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి పంట చేతికి వచ్చినప్పుడే డబ్బు వస్తుంది. కానీ ఉద్యోగం చేసే వ్యక్తికి నెలకి ఒక్కసారి డబ్బు చేతికొస్తుంది. అలాంటిది అంత గొప్ప ఆస్తిపరులు వచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని అడిగితే మిడిల్ క్లాస్ వాళ్ళకి అది ఆనందకరంగానే అనిపిస్తుంది కదా. మీరే చెప్పండి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో మీరే చెప్పండి. అందులోనూ మామయ్య అత్తయ్య చేసిన తప్పు ఏమాత్రం కనిపించడం లేదు. చిన్నప్పటి నుంచి ప్రతిదానికి సర్దుకుపోతూ బ్రతికిన అమ్మాయి రేపు పెళ్లి చేసుకుని అత్తారింట్లో ఒక రాణిలా బ్రతుకుతుందంటే ఏ తల్లిదండ్రులైనా స్వార్థంగానే ఆలోచిస్తారు. అదే చేశారు వాళ్ళు కూడా. కానీ ఆ స్వార్థం వెనకల అవతల వ్యక్తుల కుట్ర ఉంటుందని వాళ్ళకి తెలియదు కదా. తర్వాత వాళ్ళు మిమ్మల్ని చంపేస్తామని బెదిరించారు. కూతురు ఎలాగో వాళ్ళకి దూరమైంది. అది చాలదన్నట్టు కొడుకు కూడా పోతే వాళ్ళు ఒంటరిగా మిగలాల్సి వస్తుంది అని ఈ విషయంలో వాళ్ళు మీకు సపోర్ట్ చేయలేదు. వాళ్ళు ఎంత క్రూరులో మీకు తెలుసు కదా. అలాంటిది తల్లిదండ్రులు మీరు తప్పు పట్టడం తప్పనిపిస్తుంది. పెళ్లి చేసుకోమని చెప్పారు, కాదు అనడం లేదు. అంటే ఇద్దరు సంతోషంగా ఉంటారు అనుకున్నారు. మీరు నన్ను ప్రేమిస్తున్న విషయం వాళ్ళకి తెలియదు కదా అండి. అప్పుడు మీరు ప్రతి విషయం నానమ్మతో షేర్ చేసుకుంటారు. కానీ నానమ్మ కూడా ఆ సమయంలో ఎందుకు మౌనంగా ఉంది? ఆమె మౌనం మనకు అర్థం ఉంది కదా. అలాంటిది ఎప్పుడో జరిగిపోయిన విషయానికి ఇంకా మీరు బాధపడుతూ మీ తల్లిదండ్రులని దూరం పెట్టడం నాకు బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల ప్రేమని నేను పొందలేదు. పిన్ని వచ్చిన తర్వాత ఒక తల్లిగా ఆమె ఎంత ప్రేమ చూపించిందో ఆ తెలియని వయసులో ఇంకా నాకు అలాగే గుర్తుంది. అంటే అమ్మ అనే పిలుపులోని తీయదనం అది ఎంత వద్దనుకున్నా అలాగే ఉంటుందనిపిస్తుంది. నవ మోసాలు మోసే కన్న తల్లి కళ్ళ ముందు తిరుగుతూ ఉన్న అమ్మని అమ్మ అని పిలవకుండా మీరు ఇంకా నరకానికి గురి చేస్తున్నారు వాళ్ళని. భూమి మనకి దూరమై దాదాపు ఒక చాలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ ఇన్ని రోజులు అమ్మా నాన్న అనే పిలుపుకి దూరమై బ్రతుకుతున్నారు వాళ్ళు. ఎంత కృంగిపోతున్నారో ఒక్కసారి వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించలేదు మీరు? ప్రతి ఒక్కరిని అర్థం చేసుకుంటారు. కానీ ఈ విషయంలో మాత్రమే నేను ఇంత మొండిగా ఉండడం పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను మిమ్మల్ని. నా వైపు చూడండి రావణ్ గారు, ఇప్పటికే వాళ్ళు చాలా శిక్ష అనుభవించారు. వాళ్ళు చేసిన చిన్న పొరపాటు వల్ల అపురూపంగా పెంచుకున్న వాళ్ళ కూతురు వాళ్ళకి దూరమైంది. మీరు లేరన్న సమయంలో వాళ్ళంతా కృంగిపోయారు. ఈ కళ్ళతో చూశాను. ప్లీజ్ ఇప్పటికైనా వాళ్ళని క్షమిస్తారని ఆశిస్తున్నాను. నా మాట వింటారని నమ్మకంతో చెప్తున్నాను అంటూ తన వైపు తన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ అడుగుతుంది తను. సీత చెప్పిన విషయం కూడా నిజమే కదా. ఎన్ని సంవత్సరాలు ఈ ఆలోచన నాకెందుకు రాలేదు? నానమ్మ చాలాసార్లు చెప్పింది, ఆమె మాటలు పట్టించుకోకుండా వదిలేశాను అనుకుంటూ సీతను చూస్తూ చిన్నగా నవ్వుతాడు. ఏంటి క్షమిస్తారా? ఏం చేయను, అంత అర్థమయ్యేలా చెప్పిన తర్వాత కూడా క్షమించుకుంటే ఇంకా పాపం చేశానేమో అనిపిస్తుంది. ఇంత బాగా అందరినీ ఎలా అర్థం చేసుకుంటావో అర్థం కాదు. ఇప్పుడు చెప్పు, ఆ విజు టాపిక్ తీసుకుని వచ్చావు కదా, తనకి నీకు నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. ఒకవేళ తనని పెళ్లి చేసుకుని ఉంటే కలిసి ఉండడం కాదు కదా, ఎప్పుడో హిమాలయాలకు వెళ్ళిపోయి సన్యాసం పుచ్చుకునేవాణ్ణి. అయ్యో, మీరు హిమాలయాలకు వెళ్ళిపోతే ఇక్కడ చాలామంది అమ్మాయిలు ఫీల్ అవుతారేమో. అందుకే కదా తనని పెళ్లి చేసుకోకుండా నేను ప్రేమిస్తున్న నా దేవతని పెళ్లి చేసుకున్నాను. పర్వాలేదు, పెళ్ళైన కొత్తలో చీటికి మాటికి అరుస్తూ ఉండేవాళ్ళు. మీలో ఎంత ప్రేమ ఉంది అంటే నమ్మడానికి కొంచెం కష్టంగానే ఉంది. ఒక్కోసారి నాకే అనిపిస్తుంది నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు ఉన్న రావణ్ గారేనా మీరు అని. ఇద్దరు ఒక్కరే, కానీ ఎప్పుడు ఎలా ప్రేమ చూపించాలో అప్పుడే ఆ ప్రేమ బయటకు వస్తుంది. అలా ఇప్పుడు ఈ ప్రేమ ఉప్పెనలా బయటకు వచ్చింది. ఆ ఉప్పెన తట్టుకోవాలంటే కాస్త కష్టమే కదా. సీత మౌనంగా ఉంటే ఎలా బంగారం చెప్పు అంటాడు. ఏమో రావణ్ గారు, భయం వేస్తుంది అంది. ఎందుకే భయం? తెలియడం లేదు, ఇంత ప్రేమ తట్టుకోవడం కష్టంగా ఉంది అంటే. అలాగే మీ నుంచి నేను దూరం అవుతానన్న సందేహం నా మనసులో ప్రశ్నగా తలుస్తుంది. అది ఎందుకు అర్థం కావడం లేదు. ఇప్పుడున్న డిస్టర్బెన్స్లో నీకు అలా అనిపించడంలో ఆశ్చర్యం లేదులే. అందుకే నువ్వు ఆలోచిస్తున్నావు. మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిన తర్వాత నిన్ను నన్ను విడదీయడానికి ఎవరొచ్చినా అది సాధ్యపడదు. ఒకసారి దెబ్బతిన్నప్పుడే ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఆ పులికి రెండోసారి కూడా దెబ్బతిన్నది అది.
అది కూడా మూడోసారి దెబ్బతినే ప్రయత్నం చేయదు. ఒకవేళ అలా జరిగితే మాత్రం చూస్తూ ఊరుకోను. నా మీద నీకు నమ్మకం ఉంది కదా, నీ చేతిని వదలను అంటూ తన చేయిని గట్టిగా పట్టుకుంటాడు రావణ్. అలా తన కౌగిల్లో ఎంతసేపు ఉన్నా తన నుంచి దూరం రావాలి అనిపించడం లేదు సీతకి. మరి ఈ బంధం ఇలాగే ఉంటుందా? నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.